అలాగే ఈరోజు ప్రతి మనుషులు ఆయన దేవుడయ్యండి ఈ భూమి మీదకి వచ్చి ఆయనని నా పాపముల నిమిత్తమే సిలువలో మరణించారు. ఆయనని నా పాపముల నిమిత్తమే సిలువలో మరణించారు. ఆయన శాతకాని వాడయి మరణించలేదు. ఆయనను యేసు ప్రభును పట్టుకొని పోయిన దొంగలు సైతం పడిపోయారు ఆయన దగ్గరికి పోలేక. మరలా ప్రభువారే ఆ మనుష్యులను పైకి లేపి ఇది ఇలాగ జరగవలసి ఉన్నది కనుక మీ పని మీరు చేయండి ప్రభువారు వారితో ఆ కార్యాన్ని నెరవేర్చారు. 12 మంది శిశువులు ఆయనతో పాటు ఉన్నప్పుడు ఒక శిశువుడు కోపముతో కత్తి తీసుకొని వచ్చిన యేసు ప్రభును పట్టకపోవడానికి వచ్చిన వారిని ఒక చెవి నరికారు. యేసు ప్రభు అన్నారు, అయ్యా ఇది పద్ధతి కాదు, మనము కత్తితో మనుషులను నరకకూడదు అని ఆయనను సైతం మందలించి ఆ చెవిని ఆ దేవుడు అంటించాడు. ఆయన పట్టకపోవడానికి వచ్చిన భటులకు సైతం ఆయన హాని చేయలేదు. సిలువలో ఆయనను పొడిచిన దొంగలను సైతం ఆయన క్షమించాడు. ఆయన రక్తము ఆయనను పొడిసినప్పుడు ఆయన నొక్కలు ఆ రక్తము మనుషుల మీద ఆ దొంగ మీద పడినప్పుడు ఆ దొంగ ఈయన నిజముగా దేవుని కుమారుడే అని అక్కడికక్కడే మోకరించి ప్రార్థించాడు. ఆయన నీ నా నిమిత్తమే వచ్చారండి. ఆయన సిలువలో మరణించినప్పుడు 3 గంటలు ప్రపంచం చీకటైపోయింది. ఇది చాలదా నీవు నమ్మటానికి ఆయన దేవుని కుమారుడని? ఆయనను సిలువలో వేసి ప్రజలు హింస పెడుతున్నప్పుడు సూర్యుడు మేఘం సాటికెళ్ళాడు. ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడి సైతము ప్రభు హింసను చూడలేకపోయాడండి. ఇది చాలదా నీవు దేవుని కుమారుడు ఆయనని నీవు నమ్మడానికి? ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు ఆయనే. సూర్యకాంతిని ఇవ్వలేకపోతే నీవు చీకటిలో ఉండలేవని ఆ యేసు ప్రభు తండ్రి ప్రేమమూర్తి సూర్యుని జ్యోతిని వెలిగించారండి. ఆయన సొంత కుమారుణ్ణి భూమి మీదకి పంపితే ఆ కుమారుణ్ణి ఈ మనుషులు సిలువల కొట్టి నలగబట్టి 33 కొరడాల బలతో కొడితే ఆ తండ్రి అయిన దేవుడు మిమ్మల్ని శిక్షించలేక కాదు. ఆయన తండ్రి అయిన దేవుడు ఆ కుమారుణ్ణి కొడుతుంటే ప్రేమతో చూసి 3 గంటలు ఆయన చెయ్యి వదిలేశాడండి. లోక మానవాళి పాపమంతా ప్రభువారి మీద పాపము పడింది. లోక మానవాళి మనుష్యుల పాపం ఆ కుమారుడి మీద లోక పాపములు మోసుకొని ప్రభు దేవుని గొర్రెపిల్ల మీద ఆ యేసు ప్రభు వారి మీద పడింది. పాపపు ముద్దను పట్టుకొని నేను ఉండలేనని యేసు ప్రభు వారిని చేయి వదిలినప్పుడు తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారిని చేయి వదిలేశారు. భూమి మీద ఉన్న మనుషులయ్యండి యేసు ప్రభు వారిని శిక్షిస్తున్నారని ఒక దేవదూత అడిగింది. యుద్ధము చేసే దేవదూత, అయ్యా నీ కుమారుణ్ణి నేను తీసుకొస్తా, అక్కడ ఉన్న ప్రజలందరినీ సంహరించి నీ కుమారుణ్ణి నేను తీసుకొస్తానంటే దేవదూతను ఒప్పుకోలేదు. ఆ రోజు తీసుకొస్తే యేసు ప్రభువారిని ఒక్కనే ఆకాశానికి తీసుకెళ్తుందా దూత? భూమి మీద ఉన్న భూ ప్రజలను రక్షించి తండ్రి వారసులుగా చేయటకే ప్రభువారు నీ కొరకు నా కొరకు సిలువలో మరణించాడు ఆయన. అందుకని దేవదూతకు సైతము వద్దు,
నీవు తీసుకురావద్దు, నువ్వు తెస్తే నా కుమారుని ఒక్కడినే తెస్తావు. భూ ప్రజలను తీసుకురావడానికి వెళ్ళాడు నా కుమారుడు. ఈ పాపము నుండి విడిపించి నీతిమంతులుగా తీర్చిదిద్ది నాకు వారసులుగా చేయడానికి నా కుమారుడు భూమి మీదకి వెళ్ళాడు. గ్లోరీ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. కన్న బిడ్డనే ఒకరు కొడితే కన్న తల్లి ప్రాణము విలవిలలాడిపోతుంది. కన్న కుమారుల ప్రాణము విలవిలలాడిపోతుంది. కన్న తండ్రుల ప్రాణం విలవిలలాడిపోతుంది. అలాంటి దేవుడయ్యండి ఒక్క దూత భూమి మీదకి వస్తే 1,85,000 మందిని సంహరించగలదు. అలాంటిది యేసు ప్రభును రక్షించుకోలేదా? ఒక్క దేవదూత వస్తే 1,85,000 మందిని సంహరించగలదు. యేసు ప్రభును రక్షించుకోలేడా దేవుడు? నీ నా పాపముల నిమిత్తమే దేవుని కుమారుడు శిలువలో నీ నా కొరకు నలగొట్టబడి ఆయన శిలువలో ప్రాణము విడవలసి వచ్చినది. ఆయన శిలువలో ప్రాణము విడిసినప్పుడు కొండలు పగిలాయి, సముద్రాలు పొంగాయి. ఇది చాలదా నీకు దేవుని కుమారుడని నమ్మడానికి? చచ్చిపోయిన సమాధులు తెరవబడ్డాయి. ఇది చాలదా నీవు దేవుని కుమారుడి అని నమ్మడానికి? పూజకు అర్హుడయ్యాడండి. తండ్రి అయిన దేవుడు దేవుడే, ఆయన కుమారుడు ఆయన చిత్తమును నెరవేర్చాడు కనుక ఈయన కూడా దేవుడయ్యాడు. ఈయన కూడా పూజకారుడయ్యాడు. యేసు ప్రభు పూజకారుడు, ఈయన కూడా దేవుడయ్యాడు. నా కుమారుడా, నీ శత్రువులను నా పాదపీఠముగా చేసి నీ పాదపీఠముగా చేసేంత వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చో అనే తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున కూర్చోబెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ఆయన శిష్యులతో మాట్లాడి అందరితో మరలా బోధ చేసి ఆయన ఆకాశానికి ఆరోహణమై వెళ్ళారు. ఆకాశానికి భూమి మీద మనుషులను ఎత్తుకెళ్లే శక్తి ఉన్నది. విలోకములోనే నీకు తెలియదా? సముద్రపు మీద నీటినే ఆకాశానికి మేఘాలకు ఎత్తుకెళ్లే శక్తిని తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు. మనుష్యులను ఎత్తుకెళ్లే శక్తి కూడా దేవునికి ఆకాశానికి ఉన్నది. ఆ రోజు ఆకాశానికి ఆజ్ఞ ఇస్తే ఆకాశము భూమి మీదకి వచ్చి భూజనులను కూడా కొనిపోతాడు. భూజనులను కూడా కొనిపోతాడు. నేను అనుకున్నాను ఆకాశాన్ని, నన్ను చూసింది ఆకాశమే దేవుడు అనుకున్నాను నేను. దేవుడు పక్క నుండి మరో దోటుతో మాట్లాడుతున్నాడు. ఆకాశమే దేవుడని ఒకప్పుడు అనుకున్నాడు కదా, ఆకాశాన్ని రక్షించమను అతన్ని అని దూతలతో మాట్లాడుతుంటే నేను ఆకాశము రక్షించలేదు, భూమి మీద మనస్సులు రక్షించలేరు. ఆ సృష్టికర్త అయిన దేవుడు ఆకాశానికి ఆజ్ఞ ఇస్తే ఆకాశం భూమి మీదకి వస్తుంది. గాలికి ఆజ్ఞ ఇస్తే ఈ భూమి మీద మనసులు ఏం చేస్తున్నారో ఆ గాలి మరలా తిరిగి వెళ్ళి తండ్రితో చెప్తుంది. అలాగనే ఆకాశము, గాలి, నీరు, నిప్పు, వాయువు, సూర్యుడు, చంద్రుడు సమస్తము దేవుని కొరకు పనిచేస్తున్నారు. మనుష్యులమైన మనము దేవుని పిల్లలను విరోధముగా ఎలాగైనా కుయుక్తులు పొంది దేవుని చిత్తమును నెరవేర్చకుండా ఆటంకపరచాలని ప్రజలు ఎంతో ప్రయత్నిస్తున్నారు. దేవుని పనిని మీరు ఆపలేరు. దేవుని ప్రజలను కొంతమందిని రూటు
తప్పించగలరేమో కానీ, ప్రమాదముల పడవేయగలుగుతారేమో కానీ, దేవుని పనిని ఆపే శక్తి ఎవరికి భూమి మీద లేదు. రాజులు సైతం దేవుని పనిని భూమి మీద జరగకుండా